ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 29.3, చిలుకూరులో 28.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక్కడ శుక్రవారం 18.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోని విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయంలోగా తీరం దాటే అవకాశాలున్నాయి. ఈ ప్రభావంతో ఆది సోమవారాల్లోనూ అతి భారీ నుండి అత్యంత భారీ వానలు ఉంటాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? అది మొన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం, అంటే భారీ వర్షం కాకపోయినా మోస్తారు వర్షం కంటిన్యూస్ గా పడడంతో హైదరాబాద్ లో రోడ్లు మాత్రం చిత్తడిగా మారిపోయాయి. అయితే ఈ భారీ వర్షం లేకపోవడం అనేది కొంతవరకు ఉపశమనం కింద అనుకోవచ్చు. అయితే ఇదే సందర్భంగా వరుసగా కంటిన్యూస్ గా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా గత 36 గంటల పైగా హైదరాబాద్ లో ఆగకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఏదైతే వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇప్పుడు వర్షం పడ్డా కానీ హైదరాబాద్ లో భారీ ఎత్తున వర్షం మాత్రం అంతకుముందు కూడా చూసిన పరిస్థితి అయితే మనం ఉంది. అయితే వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్న సమయంలో ఇటు జిహెచ్ఎంసీ అప్రమత్తం అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సాధారణ వర్షమే కురుస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్ గా పడుతుండటంతో డిఆర్ఎఫ్ టీంలు, జిహెచ్ఎం సంబంధించిన డిఆర్ఎఫ్ టీంలు కూడా ఇప్పటికీ అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటి దగ్గర నీటిని క్లియర్ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా డిప్లాయ్ చేసి ఉంచారు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి మాత్రమే ఏర్పడితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేలాగా చర్యలు తీసుకునేందుకు మేయర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ కూడా ఇదే అంశం పైన ఇప్పటికే వాళ్ళతో సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. నిన్న జరిగిన మేయర్ అధికారులందరికీ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశం పైన చాలా గట్టిగానే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. బ్రహ్మాజీ, చెప్పండి, లోతట్టు ప్రాంతాల వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? లోతట్టు ప్రాంతాల పరిస్థితి అంటే పెద్దగా సమస్య లేదనుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ గా రైన్ వర్షం పడుతున్నప్పటికీ కూడా భారీ వర్షం లేదు. భారీ వర్షం ఉంటే మాత్రం కొంతవరకు ఇది ఇన్ని గంటల పాటు భారీ వర్షం కనుక పడి ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉండేవి. కానీ ప్రస్తుతం మాత్రం మామూలు సాధారణ వర్షమే కురుస్తూ ఉంటుంది. పెద్ద భారీ వర్షం కాకపోవడంతో కొంతవరకు ఉపశమనం అనుకోవచ్చు. ఓకే బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.